హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జొన్నపిండితో కారం చెక్కలు చేశాను. జొన్నపిండితో చేసిన పదార్థాలు ఏవైనా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టచ్చు. చాలా మంచిది. ఇవి క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉన్నాయి. ఇవి ఎలా తయారు చేశానో ఒకసారి చూద్దాము. నేను ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 2 కప్పుల జొన్నపిండి తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. అవి స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటూ 1 స్పూను అల్లం పేస్టు, 1 స్పూను ఆయిలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కొద్దిగా కారము తగినంత వేసుకోండి. చిటికెడు పసుపు, అది మీకు కావాలనుకుంటే వేసుకోండి. ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మొత్తం కలిపి ఉప్పు కారం సరిపోయిందా ఒకసారి చెక్ చేసుకొని కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా వాటర్ తెరలేక జొన్నపిండిని వేసుకోవాలి. మొత్తంగా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా కలుపుతూ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దింపేసి పక్కన పెట్టుకుందాం. పూర్తిగా చల్లారాక చేత్తోనే కలుపుకుందాము. ఇప్పుడు చల్లారిపోయింది. మొత్తం చేత్తోని ఇలా కలుపుకుందాము. పిండి ఇలా కలిపాక కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకొని బాల్స్ని ఇలా రౌండ్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని పూరీ ప్రెస్ తీసుకొని ఒక్కొక్కటి ఇలా పూరీ ప్రెస్ మీద ప్రెస్ చేసుకుందాము. అంచులు బ్రేక్ అవ్వకుండా ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని మొత్తం పక్కన ఉంచుదాము. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో కానీ ఒక పేపర్ మీద కానీ ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడయింది. ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు కదపకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనము టిష్యూ పేపర్ వేసుకొని ఈ చెక్కలను వేసుకుందాము. జొన్నపిండితో కారం చెక్కలు రెడీ అయినాయి. ఈ జొన్నపిండి కారం చెక్కలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోలేదు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. చాలా కమ్మగా రుచిగా ఉన్నాయి.